దేవుని బిడ్డలారా, మోసపోకుండా ఉండాలంటే ఈరోజు చాలా కుయుక్తితో, చాలా స్మార్ట్ గా సాతాను క్రియ చేస్తున్నాడు. తప్పుడు ఆలోచనలు ఇస్తున్నాడు, తప్పుడు తలంపులు పుట్టిస్తున్నాడు. బైబిల్కి వ్యతిరేకమైన టీచింగ్ ఈ రోజు లోపలికి వచ్చేసాయి, సంఘంలోనికి వచ్చేసాయి. చాలా మంది వాక్యాన్ని అపార్థం చేసుకుంటున్నారు. అనేక విషయాల్లో మనము మోసపోతున్నాం. నువ్వు మేలుకోపోతే సింహానికి ఆహారం అయిపోతాం. ఈ భూమిలో నీ యొక్క పరుగు పందెం ఆగిపోతాయి. దేవుడు మోసగించబడకుండా నిన్ను నువ్వే కాపాడుకోమంటున్నాడు. డిసెప్షన్ అదంటే మన చేతులారా మనం మోసపోవటం. దేవుడిచ్చిన ఆత్మవరాలు మనలో లేకపోతే, దేవుడిచ్చిన జ్ఞానం లేకపోతే, దేవుడిచ్చిన తెలివి లేకపోతే మనలో మనం మోసగించుకుంటాం. సాతాను మూడోది వ్యక్తిని వాడుకోవడం కంటే, మూడోది వ్యక్తిని తీసుకొచ్చి నిన్ను మోసగించడం కంటే, నిన్ను పడగొట్టడం కంటే నీ చేతులారా నువ్వు నష్టపోయినట్టుగా సాతాను చేస్తాడు.